ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యువజన ఆధ్వర్యంలో వినూత్న నిరసన. రోడ్డు పనులు చేపట్టాలంటూ గుంతలో చేపలు నాట్లు వేసిన కాంగ్రెస్ నాయకులు. ఏపీలో టీడీపీ నేతలకు పెన్షన్ నిలిపివేతపై ధర్నా. అర్హులకు పెన్షన్లు అందించాలని డిమాండ్. ఇచ్చోడలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోతుగల్ రోడ్డు పనులను చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ యువజన ఆధ్వర్యంలో రోడ్డు గుంతలో చేపలు నాట్లు వేసి వినూత్న నిరసన చేపట్టారు. గత ఏడాది కాలంగా పోతుగల్ రోడ్డు పనులను చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకువచ్చినా చలనం లేదని ఆరోపించారు. ముస్తాబాద్ పోతుగల్ రహదారి రోడ్డు మరమ్మతు చేయాలని గత కొద్ది నెలల క్రితం అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేశామని నాయకులు వెల్లడించారు. 2 నెలల వ్యవధిలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన మండల ప్రజా ప్రతినిధులు మరిచిపోయారని ఆరోపించారు. సరైన రోడ్డు లేక గుంతలతో ప్రయాణం నరక యాతనగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. వారం రోజుల వ్యవధిలో పనులు ప్రారంభించని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మహేష్ రెడ్డి, విజయ్ రెడ్డి, శ్రీరామ్, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పట్టించుకోండి ప్రజాప్రతినిధులు వెంటనే. రోడ్డు పట్టించుకోండి ప్రజాప్రతినిధులు వెంటనే. రోడ్డు పట్టించుకోండి ప్రజాప్రతినిధులు వెంటనే. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇదే వర్షాకాలం సమావేశాలలో మేము సభను అడ్డుకున్నాం ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఏమన్నారు, 3 నెలల్లో మీకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినా గానీ హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ గారు గానీ, ఎంపీపీ గారు గానీ, ఇంకా వేరే ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినారు. ఏడాది గడుస్తున్నా కానీ ఇంతవరకు రోడ్డు వేయలేదు. కానీ ఈ రోడ్డు మీద నుంచే మంచి మంచి పెద్ద పెద్ద కార్లు పోతాయి, ఇట్లే పోతుగలకు పోతాయి. ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి ఎంపీపీ గారు పోతారు. రోజు ఇక్కడ చూస్తున్న ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం వస్తేనేమో దుమ్ముతోటి, వర్షాకాలం వస్తేనేమో ఇలాంటి గుంతలతోటి. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 2-3 రోజుల్లో కానీ దీని పనులు స్టార్ట్ చేయకపోతే ఈ మధ్యలో కేటీఆర్ గారు ఇక్కడికి ఏ ప్రోగ్రామ్ లో వచ్చినా కానీ మేము కేకే యువసేన తరఫున కేటీఆర్ గారిని అడ్డుకుంటాం కంపల్సరీ. ఒక్కటే స్థానికులు ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి, కానీ స్థానికేతర ఇక్కడ గెలిచింది కాబట్టి ఇక్కడ సమస్యలను పట్టించుకుంటలేడని మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ నాటుతో నిరసన తెలియడం జరిగింది కేటీఆర్ దృష్టికి పోవాలని. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ ప్రధాన రోడ్డు సమస్యను మేము వినూత్నంగా మంత్రి కేటీఆర్ దృష్టికి మరియు లోకల్ ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారి దృష్టిని తీసుకోవడానికి నాట్లేసి మరియు గుంతలలో చేపలేసి మరి వినూత్నంగా మేము ఈరోజు కార్యక్రమం చేపట్టినాం. ఇదే ఎంపీడీఓ ఆఫీస్కు పోయిన సంవత్సరం మేము ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఎంపీడీఓ ఆఫీస్ ముందట పోతుగల్ యువత మరియు అఖిలపక్ష ప్రజాప్రతినిధులతో కలిపి మేము ఇక్కడ ధర్నా చేసినాం. అప్పుడు వీళ్ళు మాకు ఒక స్పష్టమైన హామీని ఇచ్చారు, 6 నెలలలోపు మీరు ఖచ్చితంగా ఈ రోడ్డును బాగు చేస్తామని చెప్పేసి. 6 నెలలు పోయింది, ఏడాది వచ్చింది, కానీ ఇంతవరకు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ సమస్య పైన లేవనెత్తింది లేదు, చెప్పింది లేదు. లోకల్ మా ఎంపీటీసీ, కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు గుండె శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ప్రతి సమావేశంలో, ప్రతి గ్రామ పంచాయతీ సమావేశంలో కావచ్చు, ఎంపీటీసీ సమావేశంలో కావచ్చు, ఖచ్చితంగా ఆ సమస్యను లేవనెత్తుతున్నారు. కానీ ఆయన మాటలని పెడచెవిన పెడుతున్న నాయకులు ఈరోజు రాజీనామా చేసి ఈ రోడ్డును నిర్మించి మళ్ళా ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు 3 రోజులలో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే
పోత్గల్ రోడ్డులోని సమస్య ఏ విధంగా అవుతుందంటే మీరే విలేకరు మిత్రుడు కూడా చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలో పలు చోట్ల వానలు పడుతున్నాయి. కడప జిల్లాలో జమ్మలమడుగు, రాజంపేట, మైలవరం, వేంపల్లె, పెద్దముడియం, ఎర్రగుంట్ల, బ్రహ్మంగారి మఠం మండలాల్లో వర్షం దంచుకొట్టింది. దాంతో పాపాగ్ని నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ఇక ఏపీ సీఎం జగన్ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో మాట్లాడుతూ జగన్ అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు వాటిని అడ్డుకునేందుకు నిరసనలు కొనసాగిస్తున్నారని అన్నారు. చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేసేలా వారికి ప్రోత్సాహకాలను అందిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. శ్రీకాకుళం 653 మందికి సార్ 12.5 కోట్లు మనం ఇస్తున్నాం సార్. సో దిస్ విల్ గో అ లాంగ్ వే ఇన్ ప్రమోటింగ్ ద ఇండస్ట్రీ ఇన్ నాన్ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ లైక్ శ్రీకాకుళం సార్. మెనీ థ్యాంక్స్ సార్. సార్ నాతో పాటు గౌరవ స్పీకర్ వర్యులు ఉన్నారు సార్, గౌరవ పాల్కొండ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు సార్. అండ్ మీతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ మజ్జి పార్వతి గారు బొడ్డాం గ్రామం రాజం మండలం నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు సార్. ఆమె ఒక బ్రిక్ యూనిట్ పెట్టి ఉన్నారు. మజ్జి పార్వతి గారు సార్. నమస్కారాలు అన్న. నా పేరు మజ్జి పార్వతి. మాది రాజా మండలం బొద్దాం విలేజ్ లో నేను 1,50 లక్షల రూపాయలు లోన్ తీసుకుని ఎస్బీఐ గారు లోన్ తీసుకుని ఏఏసీ బిగ్ యూనిట్ స్టార్ట్ చేశానన్న. మా దగ్గర ఒక 22 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారన్న. అందులో 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 10 మంది వరకు మగవాళ్ళు ఉన్నారన్న. ఈ మా దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ అందరూ కూడా మీ ద్వారా మీరు ప్రవేశపెట్టిన ఈ నవరత్నాలు అందరికీ కూడా లబ్ధి పొందుతానన్న. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ కరోనా కష్టకాలంలో ఈ నవరత్నాలే వాళ్ళకి ఎంతో ఆదుకున్నాయన్న. ఎందుకంటే మేము పరిశ్రమ ఆ టైంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఆ టైంలో మేమేం నడిపించలేకపోయామన్న. అలాంటి టైంలో మీ నవరత్నాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయని వాళ్ళు ఎన్నోసార్లు మాతో అన్నారన్న. అలాగే అంటే ఏ రాష్ట్ర భవిష్యత్తుకైనా పారిశ్రామిక వర్గము వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది కదన్నా. అలాంటిది అందులో ముఖ్యమైనది పారిశ్రామిక రంగం. దానివల్ల ఏంటంటే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, దాంతోపాటు ప్రజలకి ఉపాధి కూడా పొందుతాయి కదన్నా. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ పారిశ్రామిక రంగానికి అతి ముఖ్యమైన అతి కీలకమైన ఎంఎస్ఎంఈని మీరు ప్రోత్సహించి ప్రతి ఏడాది కూడా రాయితీ ఇప్పించిన ఏకైక ముఖ్యమంత్రి గారు మాత్రం మీరే అన్నారు. కాబట్టి మేము ఏది కూడా అప్పటికి కూడా మేము మర్చిపోలేమన్నా. మేము చాలా అంటే ఈ కరోనా టైంలో ఎంత ఆర్థిక ఇబ్బందులు పడ్డామంటే అది చెప్పలేమన్నా. బ్యాంక్ ఈఎంఐలు కూడా మేము కట్టలేకపోయాము. అలాంటి టైంలో మీరు ఎంఎస్ఎంఈ ద్వారా లాస్ట్ ఈ ఇయర్ కూడా మాకు సబ్సిడీ అనేది దగ్గర ఒక 50 lakhs వరకు ఇప్పించినందుకు మా జన్మ నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. కాబట్టి అంటే మీరు ప్రవేశపెట్టిన ఈ నవరత్నాలు, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ కూడా మా వర్కర్స్ అందరికి కూడా అందుతానండి. వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పటి కూడా అంటే మీ ఫ్యామిలీకి వాళ్ళు ఎప్పుడు కూడా రుణపడే ఉంటారన్న. మేము కూడా ఎప్పుడు కూడా ఏపీలో టీడీపీ నేతలను పెన్షన్ నిలుపుదలపై ధర్నాకు దిగారు. గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు అర్హులకు పెన్షన్ అందించాలని కోరుతూ కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్నాకు దిగారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట
నేతలు ఆందోళన చేపట్టారు. 2000 ఉన్న పెన్షన్ను పెంచుతామని చెప్పి మోసం చేశారని రాష్ట్ర కార్యదర్శి విఎస్ ముక్తియార్ ఆరోపించారు. అర్హులకు పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఉంది కదా ఆధార్ కార్డు ఉంది, ఎరుగుట్టు తీసుకున్నారు, అప్పుడు కన్ను తీసుకున్నారు, పెన్షన్లు తీసేయాలా, మీకు వచ్చే పథకాలన్నీ రాకుండా అనే ఉద్దేశంతో కేవలం ఆ ఉద్దేశంతోనే మళ్ళీ మొదలు పెట్టారు. గతంలో ఉన్నాయి కదా మీకంతా వస్తాయి. ఇప్పుడు ఏం పని ఉంది? ఈకే వయసుతో మీకు చేసేటప్పుడు మీ పెన్షన్లో ఆ కార్డు ఎవరు కొట్టేదానికి అందరూ రాలేరు కదా, ఎవరు తప్పవుతారు కదా, ముసలి అందరూ రాలేరు, తప్పవుతారు, కార్డు తగ్గించాలి. అనవసరంగా ప్రవేశపెట్టి మళ్ళీ పెన్షన్లు తగ్గించడానికి ముఖ్యంగా 2 నెలలకు 3 నెలలకు కూడా గతంలో ఇస్తానని తీసుకోవాలంటే ఇప్పుడు ఏ నెలది అనేదంటే కేవలం లబ్ధిదారులను తగ్గించాలా, వాళ్ళకి పెన్షన్ రాకుండా చేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తున్నాము. దాన్ని ఆపాలని కూడా పేరుకు మాత్రం కొన్ని మాత్రమే నవరత్నాలనే పేరుతో 9 పథకాలు మాత్రమే తీసుకొని వచ్చి ఆ 9 పథకాలు కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వకుండా అనేక దొంగసాటుగా అనేక రకాలైన మభ్యపెట్టి ఏదో ఒక సొడ్డు పెట్టి ఈ నెల పింఛన్ తీసుకుంటేనే పింఛన్ వస్తుంది, 2 నెలలు వస్తే పింఛన్ ఇవ్వము అని పింఛన్ల సంఖ్యను తగ్గించాలని, పింఛన్లు ఎగరగొట్టాలని ఎంతోమంది పనులకు పోతూ ఉంటారు. ఈ నెల కాకపోతే రేపు నెలలో తీసుకుంటున్నారు, 3 నెలలకు ఒకసారి కూడా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో. అవన్నీ లేకుండా చేయాలని ఇప్పటికే ఈ 2.5 సంవత్సరానికే 2.5 లక్ష పింఛన్లను రద్దు చేయడం జరిగింది. మళ్ళీ కొత్త నియమాలు పెట్టి ఇంకా పింఛన్లు తగ్గియాలా, పేదవాళ్లకు ఇండ్ల సంఖ్యను తగ్గియాలా, వారికి ఏదో ఒక రూపంలో ఈ సంక్షేమ పథకాలు అందకుండా చేయాలనే ఈ ప్రభుత్వ కపట నాటకాన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో మండల రెవెన్యూ ఆఫీసులలో, మున్సిపల్ ఆఫీసులలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పేదవాళ్లకు అండగా నిలబడండి, వాళ్లకు పింఛన్లు పోగొనీయకుండా చేయండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఈరోజు రిప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. 6/2/2019 అంటే ఎన్నికలకు ముందు తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఏం చెప్పారు మీరు? 2,000 రూపాయలు అవ్వాతాతలకు సంబంధించి 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తా, అవసరమైతే 4,000 చేస్తా అన్నావు. 250 రూపాయలు మాత్రం పెంచి చేతులు దులిపేసుకున్నావు. అది అధికారంలోకి వచ్చి ప్రజలను దగా చేయడమే. అధికారంలో వచ్చేదానికి ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలందరూ మోసం చేసి ఈరోజు మీరు చేసిన వాగ్దానాన్ని కూడా విస్మరించి ఇంతవరకు కూడా పెన్షన్ పెంచలే. పోతే పెన్షన్లు తగ్గించాలనే. కడప జిల్లా నందలూరు మండలంలో వినాయక విగ్రహం చోరీ కలకలం రేపింది. పురాతన ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయనే అత్యాశతో కొంతమంది వ్యక్తులు విగ్రహాలను చోరీ చేసినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. పురాతన వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు నిర్వాహకులు ఎల్లయ్య గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. మళ్ళీ పురం నిర్మించినాము. మాది నందలూరు మండలంలోని చింతకాలపల్లి గ్రామం. ఇది ఈ దొంగతనానికి గల వ్యక్తులు ఎవరైనా ఉంటే వెంటనే మీరు స్పందించి పట్టుకొని మా విగ్రహాన్ని, ఆ దేవుడి విగ్రహాన్ని తెచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చిత్తూరు జిల్లాలో 74 మంది సచివాలయ వాలంటీర్లు ముక్కమ్మడిగా రాజీనామా చేశారు.
వైకాపా నాయకులు తమను వేధిస్తున్నారంటూ ధర్నా చేపట్టారు. చిత్తూరు జిల్లా పాకాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సచివాలయ వాలంటీర్లు ధర్నా చేపట్టారు. వైకాపా నాయకులు వేధిస్తున్నారంటూ నిరసన తెలిపారు. జగనన్న కాలనీల లబ్ధిదారులు ఇల్లు కట్టుకునేలా చూడాలంటూ పంచాయతీ కార్యదర్శి తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వారు ఆరోపించారు. పాకాల పంచాయతీలోని 2 గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు గురువారం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ భాగ్యలక్ష్మిని కలిశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి కుసుమ కుమారి తమపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపిస్తూ మూకుమ్మడిగా రాజీనామా పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వాలంటీర్లకు తహసీల్దార్ హామీ ఇచ్చారు. అయితే దీనిపై పంచాయతీ కార్యదర్శి మరో వాదన వినిపిస్తున్నారు. పాకాల పంచాయతీలోని సతమ్మగుడి వీధి వాలంటీర్గా విద్యా పూర్ణిమ నేను పనిచేస్తున్నాను. గత కొద్ది రోజులుగా పాకాల పంచాయతీ కార్యదర్శి కుసుమకుమారి మేడం నన్ను ఎంతో మనోవేదనకు గురి చేస్తున్నారు. అసభ్య పదజాలంతో అందరి ముందర ప్రజలు ఉన్నారని కూడా చూడకుండా, వాలంటీర్లు ఉన్నారని చూడకుండా సచివాలయ సిబ్బంది ముందు కూడా ఎంతో అసభ్య పదజాలంతో దూషిస్తూ హింసిస్తున్నారు. ఎంత పని చేస్తున్నా కూడా నువ్వు ఏ పని చేయడం లేదనేసి పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఎప్పుడో జరిగిన విషయాలను కూడా ముందుంచుతూ అసభ్యంగా మాట్లాడుతూ అందరి ముందర మనోవేదనకు గురి చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది నా సమస్య మాత్రమే కాదు, తోటి వాలంటీర్లు అందరి సమస్య. అందరినీ కూడా ఈ విధంగానే ఆవిడ ఎంతో మనోవేదనకు గురి చేస్తున్నారు. కావున ప్రభుత్వం దయచేసి మా వాలంటీర్లను బాధను అర్థం చేసుకోవాలని. మా 5,000తో మేము ఎట్లా జీవనం గడిపేది, దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని వాలంటీర్లను ఈ విధంగా లబ్ధిదారులని కట్టమని చెప్పి మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు. మేము ఏం చేయగలము? వాళ్ళు మా దగ్గర ఏడుస్తున్నారు, మా దగ్గర డబ్బు లేదు, మేము కట్టలేము, అన్ని రేట్లు పెరిగిపోయినాయని. వాళ్ళు కట్టరు, వీళ్ళు మమ్మల్ని వదలరు. ఇది ఏ పంచాయతీలో లేని టార్గెట్లు మా పంచాయతీకే వస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పద్మావతి, నేను పార్క్ స్ట్రీట్ 10 హౌసెస్ శాంక్షన్ అయినాయి. దాంట్లో ఫస్ట్ అందరూ థర్డ్ ఆప్షనే పెట్టుకున్నారు. కానీ నేను మోటివేట్ చేసి 6 మెంబర్ని BL దాకా తెప్పించాను. ఇంకా 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళను కూడా కట్టుకోమనేసి నిన్నైతే నాకు చాలా నీచంగా మాట్లాడినారు మేడం. పళ్ళు రాలిపోతాయి, చొప్పుతో కొడతాను, ఇలా అంతా నేనైతే చాలా సూసైడ్ దాకా వెళ్ళాను సార్. మేము వాలంటీర్లమా ఇంకేమన్నాను? అసలు కొద్ది కూడా విలువ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సచివాలయ సిబ్బంది కూడా మనల్ని ఎంతగానో చులకనగా మేడం మాట్లాడే దాని వల్ల అందరూ చులకనగా మాట్లాడుతున్నారు సార్. బెనిఫిషియర్స్ ముందే నీచంగా మాట్లాడుతున్నారు సార్. నువ్వు పనికిరావు, వాలంటీర్గా పనికిరావు, నువ్వు పో ఫస్ట్ కిందికి. వాళ్ళు కూడా వస్తున్నాము. తిరిగి వచ్చినప్పుడు నిన్న మేము 10 గంటలకు వెళ్ళి 2 గంటలకు తిరిగి వచ్చాము. మళ్ళీ 3 గంటలకు వెళ్ళి సాయంత్రం వచ్చాము. రోజు మేము 10 గంటలకు వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ 12 or 1కే మేము ఇంటికి తిరిగి వస్తున్నాము. ఆ టైంలో మాకు బయోమెట్రిక్ వేయలేదని ఎలా అంటారనేది మాకైతే అర్థం కాలేదు. కానీ మేము 10కి వెళ్ళి 2 వరకు వర్క్ చేస్తా ఉన్నా కానీ బయోమెట్రిక్ వేయలేదు. బయోమెట్రిక్ అనేది మాకు సమస్య కాదు. బయోమెట్రిక్ అనేది సమస్య కాదు. 10 గంటలకు వెళ్ళినా కానీ 10:30 అయినా కానీ మా దగ్గర బయోమెట్రిక్ వేయించుకోవట్లేదు. ముందు సచివాలయం సిబ్బంది వేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని వేయమంటున్నారు. బయట వెయిట్ చేస్తున్నాము. ఆఫీస్ లోకి వెళ్ళమంటే బయట వెళ్ళమంటున్నారు మమ్మల్ని. సచివాలయం సిబ్బంది కూడా మమ్మల్ని రెస్పెక్ట్ లేదు. మా బెనిఫిషరీస్ ముందర మమ్మల్ని ఇలా మాట్లాడడం వల్ల కనీసం మా 50 హౌసెస్ లో వాళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్లి మేడం ఇది పరిస్థితి అని చెప్తే వాళ్ళ ముందర మమ్మల్ని తిట్టం. కనీసం మినిమం వాలంటీర్ అంటే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు మాకు ఇక్కడ. అందుకనే మేము చేసాం. కానీ మేము బయోమెట్రిక్ కోసం మేము అటెండెన్స్ వెయ్యమనేసి పదజాలం వాడడం వల్లే మేము ఆదిలాబాద్ జిల్లా భోత్ నియోజకవర్గంలోని ఇచ్చోడాలో దళిత గిరిజన ఆత్మగౌరవ రిలే సత్యాగ్రహ దీక్షలు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఆడే గజనంద్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ పథకాలు మాటలకే పరిమితం చేస్తున్నారని అన్నారు. ఈ పథకం కేవలం హుజూరాబాద్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రిలే దీక్షలో బాపురెడ్డి, నారాయణరెడ్డి, లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఈ కేసీఆర్ గల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఏదో ఒక కొత్త స్కీమ్ను తెర ముందుకు తేవడం జరుగుతుంది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు హుజూరాబాద్ బై ఎలక్షన్ కొరకు ఈ దళితులను మోసం చేసే ప్రక్రియలో భాగంగా దళిత బంధుని కొత్త ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు
దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేదు. ఇదే విధంగా ఇంకోసారి మోసానికి పాల్పడడానికి తయారవుతున్నాడు. దళితులు ఒక హుజురాబాద్లోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. అందులో భాగంగా మన బోత్ నియోజకవర్గాల దళితులకు కూడా ఇక్కడ దళిత బంధు అమలు చేయాలని ఏకైక ఉద్దేశంతో ఈ మా యువజన కాంగ్రెస్ నాయకులు బాపురెడ్డి గారు ఈ దీక్షను చేపట్టడం జరిగింది. ఒకటే సవాల్ చేస్తున్నాము, ఖబర్దార్ కేసీఆర్, దళితులను మోసం చేసే కుట్ర మానుకోవాలి. దళిత బంధు ఈ బోత్ నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలోని దళితులు జమ్మికుంట పట్టణంలోని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. చివరికి ఏం మాట్లాడాడు, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని చెప్పారు. పూర్వం దాంట్లో మన దగ్గర ఇంతకు ఎమ్మెల్యే పరిస్థితి పనిచేసిన వినోద్ కుమార్ చెప్తున్నాడు. ఇక్కడ మనం నేను అనుకున్న ఇజ్జత్ తక్కువ పదవి, ఇజ్జత్ లేని కూడా ఉండద్దు, ఈ పదవి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి నేను అందరి ఆశీర్వాదంలో నేను పదవిని పడేసాను. ఇవాళ ఎంత దారుణం అంటే పిల్లల్లో చూసిన మన దావతీయంలో ఊళ్ళలో 3 నెలలు అవుతుంది. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ మనుషులు ఊళ్ళలోకి వచ్చి ఇంటింటికి తిరుగుకుంటా, మీకు పెన్షన్ కావాలమ్మా, నేను పెన్షన్ ఇస్తాను, పెన్షన్ ఇస్తాను, 2000 రూపాయలు ఇస్తాను, 2 నెలల పెన్షన్ ఇస్తాను, కాగితం ఇస్తాను. 3.5 ఏళ్ళుగా మనం అందరం అడగలేదా, నా భర్త చనిపోయిందయా, నాకు పెన్షన్ కావాలి, నా కొడుకు ఏర్పడిపోయా, నాకు ఒక రేషన్ కార్డు రావాలి, ఇచ్చింది. ఆనాడు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఆనాడు పెన్షన్ ఇవ్వలేదు. కానీ ఇవాళ మాత్రం ఈటల గాంధీ అంటే ఓడగొట్టాలి. ఈటల గాంధీ అంటోడు ముఖం అసెంబ్లీలో చూడతారు. చివరికి కుల సంఘాల వారిని కూర్చోబెట్టి కావత కూడా ఇస్తారు. దసరా పండుగ కనీసం 2 రోజులు ఉంటుంది కానీ ఇవాళ దసరా మాత్రం 3 నెలలు చేస్తాం. ఇంకా ఎన్నో జాగ్రత్త ఇవాళ దళితుల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగించారు. అంతకుముందు దళితులు లేదా, దళితుల బతుకులు ఆగడానికి కాలేదా, దళితుల జీవితాల్లో వెలుగు ఒక్క హుజరాబాద్, ఒకటే హుజరాబాద్ పెట్టలేదు, ఒక్క హుజరాబాద్లో 15 లక్షల రూపాయలు చెప్పి ఇస్తానని చెప్పి నేను సంతోషపడ్డాను. ఎందుకంటే మా వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాను, మా దళిత ఆడబిడ్డలకు ఒక మంచి ఉపాధిని దొరుకుతుందని చెప్పి నేను సంతోషపడ్డాను. ఒక దగ్గర అయితే బదనామవుతామని చెప్పి ఇంకెక్కడో అక్కడక్కడ 4 మండలాలు కూడా ఇస్తున్నాను. నేను అడుగుతున్నా, మొత్తం తెలంగాణలో హుజరాబాద్లో ఇస్తూనే, మా వాళ్ళకు ముందుగా ఇస్తూనే మొత్తం తెలంగాణ పల్లెల్లో దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. వాళ్ళకు అంతేకాదు ఇవాళ 80,000 రూపాయలు, ఇంతకుముందు మనకు 5,000 ఇస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, కార్డు వచ్చినా, దళిత బంధు వచ్చినా, మీకు పెన్షన్ వచ్చినా, ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినా, ఇవాళ మిమ్మల్ని ఇంటింటికి వచ్చి పట్లాడినా, జై భీమ్, జై భీమ్ అన్నా, జై అంబేద్కర్ అన్నా, జై జగ్జీవన్ అన్నా, ఇవాళ వాళ్ళ ప్రచార వ్రతాల మీద అంబేద్కర్ కూడా ఉంది. మొట్టమొదటిసారి ఇవన్నీ శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు జీఆర్ స్వామి విచ్చేశారు. ముందుగా ఆలయంలోని చిత్రకూట మండపంలో 7 రోజులుగా జరుగుతున్న శ్రీమద్ భాగవత సప్తాహం మహాయజ్ఞం మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భాగవత సప్తాహంపై ప్రవచనమిచ్చారు. తదుపరి భద్రాద్రి ఆలయానికి వచ్చిన జీఆర్ స్వామికి ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్న జీఆర్ స్వామిని కలిసేందుకు, స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున భద్రాద్రికి తరలివచ్చారు. కథ చెప్తుంటే నిద్ర కాస్త ఎదిరిపోయి, పిల్లవాడు కాస్త అదిరిపోయి
सौमित्रे को धनु धन धन हे लक्ष्मण ఎక్కడగా धन పడవాయి ఎవరు పడుకున్నవాడు ఎవరు కృష్ణుడు ఆయన ఎవరు పిలుస్తున్నాడు ఆయన हे सौमित्रे लक्ष्मण लक्ष्मण అని పిలవగలిగిన వాడు రాముడు ఆయనే కృష్ణుడు కూడా ఆయనే ఆయా కాలానికి తగినట్టుగా ఆయా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా రూపాన్ని ప్రకాశింపచేస్తూ ఆయన ఈ లోకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అట్లా ఒకనాడు మానవత్వాన్ని చెప్పడం కోసం రాముడే వచ్చాడు ఈ భూమి. దైవం అంటే ఏమిటో తెలియచెప్పడానికి కృష్ణుడే వచ్చాడు ఆయన్ని. అంచేత ఇరువురు వేరు కాదు. రాముడి సన్నిధిలో భాగవత సప్తాహాన్ని శ్రీకృష్ణ అవతార మహోత్సవాన్ని సేవించి రాముడు కూడా ప్రార్థన చేస్తుంది. ఈ కరోనా ప్రభావం మన మీద ఉండకుండా ఉండేట్టుగా మనందరికీ ఆ ఇమ్యూనిటీ పవర్ అని లోపల మనో ధైర్యాన్ని బలాన్ని సంపాదించాలి అని ప్రార్థన చేద్దామని కూడా మేము ఈసారి శ్రీరామనవమి సందర్భంగా అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చి సేవించే అవకాశం కలగలేదు. అంచేత ఈసారి సేవించి ఆ ప్రార్థన చేయాలి అని మేము సాయంకాలం కార్యక్రమం జరుగుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కంబాలపల్లి మహేష్ తన ఉప సర్పంచ్ పదవికి వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా 2వ వార్డు సభ్యులు జబ్బా రామనాథం సైతం తన వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి రామారావుకు సమర్పించారు. రాజీనామా చేసిన అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో బచ్చల కోయగూడెం గ్రామం పూర్తిగా గిరిజన గ్రామమని, గ్రామస్తులు తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. కానీ నేటి వరకు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సర్పంచ్ అభివృద్ధికి సహకరించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. దీంతో తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని నిస్సహాయ స్థితిలో మనస్తాపానికి లోనే రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ సొంత మండలంలో అభివృద్ధి జరగటం లేదని ఉప సర్పంచ్ వార్డు మెంబర్ రాజీనామా చేయడం మండలంలో చర్చాంశనీయంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం పాపకొల్లు పంచాయతీ శివారు గ్రామమైన బచ్చల కోయగూడ గ్రామం మాది. మీ పాపకొల్లు ఉప సర్పంచ్ని మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మమ్మల్ని ఎన్నుకున్నాక 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. సర్పంచ్ గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మమ్మల్ని కేవలం గిరిజనుల నెపంతో గ్రామ అభివృద్ధికి సహకరించడం లేదు. అందుకే దానికి నిరసనగా మేము ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది. దానికి రాజీనామాగా ఎంపీడీఓ గారికి మా రాజీనామా పత్రాలని నేను మా సెకండ్ వార్డు మెంబర్ అయిన జబ్బరామనాథం గారు ఇద్దరం కలిసి అందించడం జరిగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు ఇచ్చేసి మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికి పరిష్కరించకపోవడంలో విద్యుత్ శాఖ మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ గుండం నరసయ్య మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 30,000 ఎకరాల పంట సాగు చేయడం జరిగిందన్నారు. రానున్న నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని, దానికి అనుగుణంగా వివిధ గ్రామాల్లో పూర్తిగానే గోడౌన్లను పూర్తి చేయాలని, ముందస్తు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సంసిద్ధత చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శరత్రావు, నరసయ్య, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మీకు ఎందుకు మీరు మీ అమరేందర్ సార్ ఫోన్ చేస్తాం మీ స్థాయి ఉంటుందా ఇంకెవరు జాగలే ఆ కాల్లో కొనా దాకా నాడేసుకుంటారు. అది ఏమైపోయిందంటే ఈ మండల అధికారులు కావచ్చు, మన స్థాయిలో కాదు మొత్తం డిక్లేర్ అయిపోయింది. అది రెవెన్యూ కాదు, దాదాపుగా జిల్లా అధికారులే చర్య తీసుకుంటేనే
దానికి ఏదైనా రక్షణ దొరుకుతుంది. ఈయన అనవసర బాధ్యత లోపలి డిపార్ట్మెంట్ జిల్లా అధికారులే వాళ్ళు పోలీస్ బేటలు తీసుకొచ్చి మొత్తం మీడియా అర్థం బాధ్యత చేస్తేనే కరెక్ట్ చేయలేదు. లాస్ట్ తీసుకోవడం జరిగింది. మరి తర్వాత ఫస్ట్ మన సెకండ్ జనరల్ నాయకులతోని సమన్వయంతో సాల్వ్ చేసుకుంటే ఆ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అవన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ల సమస్యలతో అది మీరు విన్నారు కాబట్టి వాటిని తప్పకుండా సాల్వ్ చేయాల్సిన బాధ్యత మీ అధికారుల మీద ఉంది. ఏమన్నా మీతోని కాని ఉంటే నాయకులుగా మాకు చెప్తే వాటిని మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి చేయడానికి ఉన్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన మండలు ప్రతి దాంట్లో కూడా ముందే ఉన్నది. ఏ గ్రామంలో చూసినా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరికి వారు గొప్పగా పనులు చేసుకుంటా ఉన్నారు. అవన్నీ చేసుకున్నప్పుడు అధికారులని ఎవరికి వారు మంచి ప్రేమానురాగాలతో పని చేసుకుంటూ పోతే ఏ సమస్య రాకుండా ఉంటుంది. మన మండలి కూడా అన్ని రంగాల్లో కూడా ముందు వరుసలో ఉంటాయని చెప్పేసి సమస్యగా మనం మధ్య మధ్యలో చర్చించుకుంటున్నాం కాబట్టి మనం సానుకూలంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు సర్వసభ సమావేశం జరిగినా కూడా మంచి వాతావరణంలో సానుకూలంగా అర్థవంతమైన విషయాలు చర్చించుకున్నామంటే దానికి కారణం మనం సమన్వయంతో ఉన్నాం. ఇటు ప్రజాప్రతినిధులము ఇటు అధికారులు ఉన్నాం కాబట్టి మనం మండలాన్ని ఆదర్శంగా నిలుపుదాం, మండలంలో ఉన్న సమస్యలను చర్చించుకొని ముందుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోడ్డు గురించి కూడా మనం పోర్చుగల్ రోడ్డు ఒకటి మన ప్రధాన సమస్య ఉంది. అది టెక్నికల్ అంటే సాంకేతికంగా ఇబ్బంది ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. మనం తాత్కాలికంగా అయితే ముస్తఫా సర్పంచ్ గారిని కోరడం జరిగింది. మొరమా దాన్ని ఫ్రంట్ ప్లేట్ పెట్టి మంచి సాల్వ్ చేసి ఇబ్బంది కలగకుండా చూసుకో. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు విద్యా వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లకు 2000 రూపాయలు 25 కేజీల బియ్యం ఇచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న తమను పట్టించుకోకపోవడం బాధాకరమని కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. అలాగే జిల్లా విద్యాధికారికి కూడా వినతి పత్రం సమర్పించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మల్లయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్, నవీన్ కుమార్, శ్రీకాంత్, సంతోష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత కేజీబీబీ పనిచేసే టీచర్లను అదేవిధంగా మోడల్ స్కూల్లో పనిచేసే టీచర్లను రెన్యువల్ చేసింది. మరి ఈ విద్యా వాలంటీర్ల సేవలను వినియోగించుకోకుండా పేద పిల్లలకు ఏ విధంగా చదువు ప్రకారం న్యాయం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. అదేవిధంగా గత లాక్డౌన్ కాలానికి ప్రైవేట్ టీచర్లకు 2000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యాన్ని కూడా అందించింది. మరి ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే విద్యా వాలంటీర్లకు 1 రూపాయి కూడా సాయం చేయకపోవడం చాలా దురదృష్టకరం. దీని గురించి కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఈ లాక్డౌన్ కాలానికి కూడా వేతనాలను చెల్లిస్తే మా కుటుంబాలన్నీ కొంచెము మెరుగుగా ఉంటాయని ప్రభుత్వానికి మేము వినయించుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలలో 15,000 మంది విద్యా వాలంటీర్లను గత కొన్ని సంవత్సరాలుగా వినియోగించుకుంటూ మా సేవలను వినియోగించుకుంటుంది. మరి ఇప్పుడు ఈ 15,000 మంది విద్యా వాలంటీర్లను ఉపయోగించుకోకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు చదువు ప్రకారం ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వము, విద్యాశాఖ అధికారులు దీని గురించి సుదీర్ఘంగా ఆలోచించి మా పైన సానుభూతితో వ్యవహరించి మా కుటుంబాలను రోడ్డున పడకుండా మా సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా మేడం గారికి మా ఆదిలాబాద్ జిల్లా పక్షాన మేము అందరము విన్నవించుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇక హైకోర్టు న్యాయవాది రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టులు చేశారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు మరో వారం రోజుల్లోపు బెయిల్ మంజూరు అవుతుందని, కావాలని పోలీసులు, రాజకీయ నాయకులు ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. న్యాయానికి సంఘీభావం ఎల్లప్పుడూ ఉంటుందని హైకోర్టు న్యాయవాది రాజేష్ తెలిపారు. ఏదైతే తీన్మార్ మల్లన్న కేసు ఉన్నదో ఇతను ప్రజల గొంతు అయి కూస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వము చేసినటువంటి చర్య అమానుషమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడో అయినటువంటి కేసులోని ఈ పోలీస్ అతి చునుగా ఆ సెక్షన్ ఆల్టర్ చేసి 306 and 511 ఏదైతే అంటున్నారో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అట్రాక్టబుల్. బికాస్ ఆఫ్ 306 అంటే ఇమీడియట్ యాక్షన్ షుడ్ బి దేర్. ఆఫ్టర్ 4 months తర్వాత ఆయన ప్లాన్ చేసుకోవడం, ఆయన వైఫ్ చనిపోతారని చెప్పడం అది కూడా హాస్యాస్పదమైనటువంటి విషయం. సో దీనికి ఆల్రెడీ జడ్జి గారు వారి వాదన, పోలీస్ వారి వాదన రాంగ్ అని
పోలీస్కి ఇచ్చినటువంటి పోలీస్ ఏదైతే అడిగిందో కస్టడీ అది డిస్మిస్ అయిపోయింది. అయిపోయిందంటే దాని మీనింగే పోలీసు మన తీర్మార్ మల్లెనికి కొంచెం ఒక ప్లస్ పాయింట్ అయినట్టే. ఇంకా విత్ ఇన్ 1-2 డేస్లో కూడా తీర్మార్ మల్లెనికి 100%కు బెయిల్ రావచ్చు, వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే అది క్లియర్ కట్గా ఏర్పడుతున్నది. 306 అంటే అమిట్మెంట్ ఆఫ్ సుసైడ్ అండ్ వేరాస్ 511 రెడ్ విత్ 511 కమ్ అంటే ఏంది, అక్కడ ఆమె సుసైడ్ అటెంప్ట్ అయి ఉండాలి. అటెంప్ట్ అంటే అక్కడ ఎవ్రీ ఎవిడెన్స్ ఈజ్ దేర్ అండ్ రికార్డింగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్నెసెసరీగా వాళ్ళు కావాలని ఇన్వెస్టిగేషన్ కోసం తీర్మానం అడుగుతున్నారు. అది జడ్జి గారు గుర్తించారు. దాని ప్రకారమే అది వాళ్ళ కేసు కూడా డిస్మిస్ అయిపోయింది. సో విత్ ఇన్ ఈ పోలీసు ఇట్లా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ కావాలని అయితే లోపల పెట్టారు. ఇంకా నిన్ననే మన ఇది మేడిపల్లి ఇంకో 2-3 స్టేషన్లో కూడా పోలీస్ కేసు అయింది. తీర్మానం మల్లె పైన పిట్టి వారెంట్స్ అయినాయి. అయితే అది కూడా బెయిలబుల్, దాంట్లో కూడా బెయిల్ ఇవ్వద్దని పోలీస్ వాళ్ళు కౌంటర్ వేసినా కానీ జడ్జి గారు మన వాట్ కాల్డ్ జడ్జి గారు ఆయన కూడా దానికి బెయిల్ కూడా వచ్చేసారు. ఎట్టి పరిస్థితి తీర్మానం మల్లెను ఆపే ప్రసక్తి అతని లోపల మాత్రం ఉండడని అనుకుంటున్నాం. అంటే ఎన్ని రోజుల్లో బెయిల్ రావచ్చు? యాక్చువల్గా బెయిల్ నిన్న అయ్యే ప్రసక్తే, కానీ పోలీస్ వాళ్ళు కావాలని అతను బెయిల్ వేయకుండా కౌంటర్ వేయలేదు. అంటే అట్లీస్ట్ ఈయన ఒక 2-3 డేస్ అని ఉంచుదామని వీరు చేస్తున్నటువంటి హుజరాబాద్ ఏదైతే ఎలక్షన్లో పాదయాత్ర మొదలు పెడదాము అని అంటున్నాడో దాన్ని కూడా అక్కడికి ఆయన రానియకుండా ఇబ్బందులు పెడతానే ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు. అయితే గవర్నమెంట్ ఏ విషయమైనా కానీ ప్రజలకి కూడా మొత్తం తెలియకుండా ఇప్పుడు ఇలా ప్రజలకు తెలిసిపోతున్నది ఈ తీర్మార్ మల్లె ప్రజల గొంతు, అసలు ఎందుకు ఆపుతున్నారు అనే విషయం ప్రజలకు తెలుస్తున్నది. ఎప్పుడైతే ప్రజలకి ఈ విషయం తెలిసిందో ప్రజలు కూడా ఇమ్మీడియట్గా తీర్మార్ మల్లెకి సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు కామన్ జనాలు ఎప్పుడో పాత కేసులు, అది ఎలక్షన్ టైంలో, అందులో మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి పైన రోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యువజన ఆధ్వర్యంలో వినూత్న నిరసన. రోడ్డు పనులు చేపట్టాలంటూ గుంతలో చేపలు నాట్లు వేసిన కాంగ్రెస్ నాయకులు. ఏపీలో టీడీపీ నేతలకు పెన్షన్ నిలిపివేతపై ధర్నా. అర్హులకు పెన్షన్లు అందించాలని డిమాండ్. ఇచ్చోడలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.